అందరికీ నమస్కారం అండి. నేతితో కప్పబడి ఉన్న వడక్కునాథన్ ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆలయము 1600 సంవత్సరాల క్రితము నిర్మించబడింది. భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప శివాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయాలను గురించి తెలుసుకుంటే, ఈ ఆలయాల్లో ఇన్ని వింతలు ఉన్నాయా అని అనిపించక మానదు. ఇలాంటి వింత ఆలయాలలో ఇంకొక ఆలయమే కేరళలోని త్రిచూర్ దగ్గరలో ఉన్న వడక్కునాథన్ దేవాలయము. ఇక్కడ విశేషం ఏంటంటే, అన్ని ఆలయాలలాగా శివలింగాన్ని దర్శించుకోవడానికి వీలు పడదు. దానికి కారణం ఏంటంటే, ఈ శివలింగం ఎప్పుడూ నేతితో కప్పబడి ఉంటుంది. పురాణాల ప్రకారము పరశురాముడు క్షత్రియులను తుదముట్టించిన తర్వాత తన పాప ప్రక్షాళన కోసము ఒక యజ్ఞాన్ని చేస్తాడు. బ్రాహ్మణులకు దక్షిణ కింద తన భూమినంతా దానం ఇచ్చేస్తాడు. తరువాత తను తపస్సు చేసుకోవడానికి తగిన భూమి ఇమ్మని సముద్రుని కోరాడట. అప్పుడు సముద్రుడు కేరళ ప్రదేశాన్ని పరశురాముడు తపస్సు చేసుకోవటానికి ఇచ్చాడని చెప్తారు. పరశురాముడు ఆనందంతో కైలాసానికి వెళ్ళి శివపార్వతులను, వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని ఈ ప్రదేశానికి ఆహ్వానించాడట. అప్పుడు శివుడు పరివార సమేతుడే వచ్చి ఒక మర్రి చెట్టు కింద అంతర్ధానమైనాడు. దానినే శ్రీమూల స్థానం అని పిలుస్తారు. ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉండిపోయిన శివలింగాన్ని కొచ్చిన్ రాజవంశీయులు జాగ్రత్తగా శివలింగాన్ని తీసి ప్రస్తుతం ఉన్న దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయము దాదాపు 1600 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. అప్పటి నుంచి శివలింగాన్ని అభిషేకం చేయటానికి రోజు నేతిని వాడేవారు. అదే ఆచారము ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. అయితే ఒక విశేషం ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి నేటితో అభిషేకం చేస్తున్న ఆ నెయ్యి కొంచెం కూడా కంపు కొట్టదు. ఈగలు వాలవు. నెయ్యి ఎప్పుడూ కూడా కరగకుండా అలాగే ఉండిపోతుంది. ఎంత ఎండాకాలమైనా, ఎండలు మండిపోయినా శివలింగానికున్న నెయ్యి కొంచెం కూడా కరగదు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయము. ఈ నేతిని ఆయుర్వేద వైద్యులు దివ్య ఔషధంగా భావించి వాళ్ళు మందులు తయారు చేయటంలో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో గోవులు కాసే కృష్ణుడి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. కైలాసంలో శివుడు మంచు పర్వతాల మధ్య ఉన్నట్టు ఇక్కడ ఆలయంలో శివుడు నేతి మధ్యలో చల్లగా ఉంటాడు. తన చల్లని చూపులతో మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఈ నేతితో కప్పబడిన ఆలయాన్ని మనం చూడాలంటే కేరళకు వెళ్ళాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.